మొదలైంది. ఓకే, మ్యాప్ దగ్గరకు వచ్చేయండి. అంత్యోకయ ప్లీజ్. అంత్యోకయ, మళ్ళీ రెండవ ప్రయాణం అంత్యోకయ నుంచే మొదలవుతుంది. అంత్యోకయ ఏ దేశంలో ఉందని చెప్పాను? సిరియా దేశంలో ఉంది. ఇప్పుడు పౌలు గారు సీల అనేటువంటి ఒక పార్ట్నర్ని పెట్టుకొని పౌలు సీలలు కలిసి రెండవ ప్రయాణం మొదలు పెడుతున్నారు. అందరూ వచ్చేసరిగా ఉండాలి. రెండవ ప్రయాణం మొదలు పెడుతున్నారు. ఈ సిరియా ఎక్కడి నుంచి మొదలవుతుంది? వీళ్ళు ఇమ్మీడియట్గా ఎక్కడికో వెళ్ళిపోకుండా ఆ సిరియాలోని అంత్యోకయ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచే వీళ్ళు సేవను మొదలుపెట్టి అక్కడక్కడ మాత్రమే తిరుగుతూ అక్కడక్కడ చెబుతూ అలా ఇప్పుడు కుప్రకి వెళ్లకుండా ఇమ్మీడియట్గా పైకి వెళ్ళిపోతాడు. పైన తార్స్ ఉంది కదా పౌలు గారి సొంత స్థలం, కిలికియా ప్రాంతం అంటాడు. దాని అంతటిని ఏమంటారు చెప్పండి? కిలికియా. ఇప్పుడు అదంతా కూడా టర్కీ దేశం. ఆ భూభాగం అంతా టర్కీ దేశం. మళ్ళీ టర్కీకి వెళ్ళిపోతున్నాడు. సిరియాలో కంటిన్యూ చేసి సిరియా నుంచి మళ్ళీ రెండవ ప్రయాణం ప్రారంభించి అక్కడక్కడ శిష్యులను స్థిరపరుస్తూ ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఇప్పుడు తార్స్కి వెళ్ళిపోయాడు. అంటే తార్స్ కాదు, కిలికియా ప్రాంతంలోనికి వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి ఇమ్మీడియట్గా దెర్బేకి వచ్చేస్తాడు. ఏ మినిస్ట్రీ ఇది చెప్పండి? ఫాలో అప్ మినిస్ట్రీ. ఆల్రెడీ వెళ్ళిన ప్రాంతాలకి మళ్ళీ వెళ్ళడాన్ని ఏమంటారు చెప్పండి? ఫాలో అప్ మినిస్ట్రీ. దెర్బేకి చిట్ట చివరన వెళ్ళాడు మొదటి ప్రయాణంలో. ఇప్పుడు రూట్ మార్చాడు కనుక మొదటిగా దెర్బే తగిలింది. దెర్బే నుంచి లుస్త్రకు వస్తాడు. ఇప్పుడు దెర్బే నుంచి లుస్త్రకు వస్తాడు. అందరు వినాలి జాగ్రత్తగా. దెర్బే నుంచి లుస్త్రకు వస్తాడు. ఇక్కడ మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి అవసరం కనుక. పైన గలతీయా అని ఒకటి ఉంది చూడండి. గలతీయా అని ఒకటి ఉంది. మ్యాప్లో చూడాలి అందరూ. పైన గలతీయా అని ఒకటి ఉంది. ఉందా? ఉంది. గలతీ ప్రాంతం వేరు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈకొనియా, లుస్త్రా, దెర్బే అన్న ప్రాంతాలు వేరు. అయితే చాలా ఇంపార్టెంట్, మీకు ఎక్కడ దొరకదు ఈ సమాచారం కనుక చెబుతున్నాను. క్లౌదియా అనే రోమా చక్రవర్తి గురించి నేను మాట్లాడాను. ఈ చక్రవర్తి ఏం చేస్తారంటే తర్వాత కాలంలో ఈ ఈకొనియా, పిసిదియాలోని అంత్యోకయ, ఈకొనియా, లుస్త్రా, దెర్బే అనే పట్టణాలన్నిటినీ ఈ గలతీ అన్నటువంటి నియోజకవర్గంలోనికి, గలతీ అనేటువంటి భాగంలోనికి కలిపేస్తాడు. మనం కూడా అప్పుడప్పుడు రాష్ట్రాలు కలవడం, రాష్ట్రాలు విడిపోవడం మన తరంలో కూడా చూస్తుంటాం. అలాగనే ఈ క్లౌదియా అనే చక్రవర్తి మరి వీటన్నిటిని గలతీలోనికి కలిపేశాడు. దానివల్ల ఇది ఏమైపోయిందంటే దక్షిణ గలతీ ప్రాంతం అయిపోయింది. ఏది? లుస్త్రా, దెర్బే, ఈకొనియా, అంత్యోకయ ఇవన్నీ కూడా దక్షిణ గలతీ ప్రాంతాలు అయిపోయాయి. నేను చెప్పాను మనం ఏ దేశంలో ఉన్నాం? భారతదేశంలో ఉన్నాం. ఏ భారతదేశంలో? దక్షిణ భారతదేశంలో ఉన్నాం. మనం ఉన్న ఈ రాష్ట్రం ఇదంతా కూడా దక్షిణ భూభాగం. ఇది ఎందుకు చెప్తున్నానంటే గలతీలకు రాసిన పత్రిక ఉంది మనకు బైబిల్లో. ఇంతకీ గలతీలు ఎవరు? మనకు అపోస్తల కార్యంలో గలతీల గురించి పెద్దగా ఉండదు, ప్రత్యేకంగా ఉండదు. ఇంతకీ గలతీలు ఎవరు? మరి గలతీకి పత్రిక రాశాడుగా, మళ్ళీ ఎవరికి రాశాడు ఈ పత్రిక అని దీని గురించి చరిత్రలో రెండు వేరువేరు అభిప్రాయాలు ఉన్నాయి. ఏంటంటే పౌలు గారు రోమీలకు పత్రిక రాశాడు, కొరింథీయులకు రాశాడు. ఏమంటే మరి రోమాలో సంఘాన్ని స్థాపించింది పౌలు గారు కాదు. కొలసీలకు రాశాడు, కొలసీలో సంఘాన్ని స్థాపించింది పౌలు గారు కాదు. తాను స్థాపించని సంఘాలకు కూడా పత్రికలు రాసిన ఆయన ఇంత కష్టపడి పనిచేసిన ఈ సంఘాలకు పత్రిక రాసి ఉండడా? కొరింథీలో స్థాపించాడు, పత్రిక రాశాడు. ఎఫెసీలో స్థాపించాడు, పత్రిక రాశాడు. ఫిలిప్పీలో స్థాపించాడు, పత్రిక రాశాడు. దెసలోనికలో సంఘాన్ని స్థాపించాడు, పత్రిక రాశాడు. ఇన్ని ప్రాంతాల వారికి పత్రికలు రాసిన ఆయన అసలు తాను స్థాపించని ప్రాంతాలు కూడా ఉన్నాయి, రోమా ఒకటి, కొలసీ ఒకటి. వీళ్లకు కూడా పత్రికలు రాసిన ఆయన ఇంతగా కష్టపడిన ఈ లుస్త్రలోని వారికి శిష్యులకు, దెర్బేలోని వారికి, ఈకొనియా, అంత్యోకయలో, పిసిదియాలోని అంత్యోకయలోని వారికి ఎందుకు పత్రిక రాయలేదు? ఎక్కడన్నా మనకు లుస్త్రకు రాసిన పత్రిక ఉందేంటి? ఏమండి ఈకొనియా వారికి రాసిన పత్రిక ఉందేంటి? వీళ్ళందరికీ ఎందుకు రాయలేదు పత్రిక? ఎందుకు రాసి ఉండడు అని ఆలోచించి క్లౌదియా చక్రవర్తి పౌలు గారు వచ్చే టైంకే ఈ ప్రాంతాలన్నిటినీ దక్షిణ గలతీలో చేర్చేశాడు. గనక వారి అభిప్రాయం ఏంటంటే గలతీ పత్రిక ఎవరికో కాదు, ఈ దక్షిణ గలతీ ప్రాంతాలైన అంత్యోకయ, ఈకొనియా, లుస్త్రా, దెర్బే అన్న ప్రాంతంలో ఉండే శిష్యులకు రాయబడినటువంటి పత్రిక అని ఒక అభిప్రాయం ఉంది.
అని ఒక అభిప్రాయం ఉంది. మరికొంతమంది లేదు,